హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేశానో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఎక్కువ నేను ల్యాక్ చేయను, క్లియర్ అండ్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నేను మానిటైజేషన్స్ వాచ్ అవర్స్ త్రూ ఎలా కంప్లీట్ చేసుకున్నాను అని చెప్తాను. సో నాది లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ వల్ల వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో మనం వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ మనం షార్ట్స్ వచ్చేసి 10M వ్యూస్ అయినా ఉండాలి, లేకపోతే లాంగ్ వీడియోస్ వచ్చేసి వాచ్ అవర్స్ 4000 అయినా కంప్లీట్ అయి ఉండాలి. సో నేను ఆ 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాను. సో చాలా మంది కూడా హరీ అయిపోతారు అనమాట, సబ్స్క్రైబర్స్ రావట్లేరు, సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ అక్కడ మిస్టేక్ ఏంటి అంటే, సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా వచ్చేస్తారు. మీది ఒక్క షార్ట్ వైరల్ అయితే చాలు, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడంలో ఉంటుంది. సో ఎప్పుడు మెయిన్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఫోకస్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం మీద పెట్టండి. దాని త్రూ మీకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. సో ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఛానల్స్ అయితే సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు, లైక్ 10K అబోవ్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు, మానిటైజేషన్ అనేది అవ్వలేదు. సో అందుకని మెయిన్ ఫోకస్ ఫస్ట్ మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం మీద పెడితే బాగుంటుందని నా ఒక ఒపీనియన్ అనమాట. సో వాచ్ అవర్స్ నేను నావి ఎలా కంప్లీట్ చేసుకున్నానంటే, కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడం వల్ల. అంటే నేను ప్రతి ఒక్క రోజు కూడా యూజ్ టు అప్లోడ్ ఎనీథింగ్, ఏదైనా, ఈవెన్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ షార్ట్ ఆర్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ వీడియో. ఓకే, సో నాకు వీక్లీ వచ్చేసి ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసేదాన్ని. సో మెయిన్ కంటెంట్ వచ్చేసి నా వీడియోస్లో ఉంటుంది, నాట్ ఇన్ ద షార్ట్స్. షార్ట్స్ వచ్చేసి నేను కొన్ని తీసుకున్నాను అనమాట, టాపిక్స్ లైక్ ఎంటర్టైన్మెంట్, కుకింగ్, నెక్స్ట్ చిన్న చిన్న ఫ్యామిలీ వ్లాగ్స్ లైక్ దట్, అలా షూట్ చేసుకుంటాను షార్ట్స్. సో మెయిన్ కంటెంట్ వచ్చేసి నాకు ప్రోడక్ట్స్ పైన రివ్యూ ఇవ్వడము అండ్ ఆల్సో స్కిన్ కేర్కి సంబంధించిన నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పడం అనేది మెయిన్ నా కంటెంట్ వచ్చేసి. అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అండ్ ఆల్సో అవుట్ఫిట్స్ అనమాట, అవుట్ఫిట్ స్టైలింగ్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఈ టాపిక్స్ మీద నేను కంటెంట్ చేస్తున్నాను. సో యూజువల్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేసేదాన్ని, బట్ చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. అంటే ఒక 100 వ్యూస్, ఒక 50 వ్యూస్ అలానే వచ్చేవి స్టార్టింగ్ పీరియడ్లో. సో నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. వై? బికాస్ మనం ఎప్పుడైనా ఒక వీడియో పెడుతున్నామంటే ఆ వీడియోకి వ్యూస్ రాలేదంటే మనం దాని మీద పడి ఫీల్ అవ్వే కన్నా, నా ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ వీడియో ఏం చేస్తే రీచ్ ఎక్కువ వెళ్తుంది అని చెప్పేసి మైండ్ సెట్. సో ఈ వీడియో అనేది రీచ్ వెళ్ళకపోతే నెక్స్ట్ ఇంకా నేను ఏ వీడియో అప్లోడ్ చేయాలి, అండ్ నేను చేసిన దాంట్లో ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేసేదాన్ని అనమాట. మెయిన్గా నేను అప్లోడ్ చేసిన టైంలో నా ఒక్క వీడియో అనమాట, ఇట్స్ లైక్ పింపుల్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల నాకు ఎక్కువ అయ్యి అవి ఎలా కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో అనేది చేశాను. ఇట్స్ లైక్ 30 minutes వీడియో, అది ఎవరు చూస్తారు అని అనుకున్నాను, బట్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ అంటే నాకు ది బెస్ట్ వచ్చిన వ్యూస్ ఆ వీడియోకి అనమాట. సో ఆ వీడియోస్ తోనే నాకు 1500 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా నాకు అనిపించింది అనమాట, చలో ఇంకా అప్పటికి నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, 300 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో నేను షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలాగే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. సో షార్ట్స్ ఎలా అంటే 10M 90 days లో కంప్లీట్ చేసుకోవాలంటే చాలా హైలీ ఇంపాసిబుల్. మరీ చాలా వ్యూస్ ఉన్న వాళ్ళు తప్ప అది కంప్లీట్ చేసుకోలేరు. సో ఆ లూప్ లో తిరగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే 90 days 10M అంటే చాలా కష్టం. కొన్ని షార్ట్స్ కి అయితే వచ్చేస్తాయి వ్యూస్, లక్షలు, 2 లక్షలు, అలా 3 లక్షలు, 10 లక్షలు కూడా వస్తాయి. బట్ అవి మనకి ఎక్కడికి సరిపోవు, దానివల్ల మనం వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. సో ఈ 90 days లో మళ్ళీ వాచ్ అవర్స్ బ్యాక్ వెళ్ళిపోవడం అలా అవుతూ ఉంటుంది. సో అందుకని మెయిన్ ఫోకస్ నేను వీడియోస్ పైన షిఫ్ట్ చేసుకున్నాను. సో వీడియోస్ ఒక్కటి నాకు సరిపోలేదు వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. సో నేను ఏం చేశానంటే లైవ్ అనేది స్టార్ట్ చేశాను. సో లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ పర్టికులర్ అనమాట, వీక్కి ఒకటేసారి పెట్టాలి లైవ్ అని చెప్పేసి. సో నేను వీక్ ఒకటేసారి పెట్టేదాన్ని. ఐ యూస్ టు గెట్ 100 వాచ్ అవర్స్ ఫర్ వన్ లైవ్కి నాకు 100 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేవి. సో ఇంకా నేను అలా అనుకున్నాను, అంటే ఒక 1000 వాచ్ అవర్స్ నేను కంప్లీట్ చేయాలంటే నేను ఇలా 10 times లైవ్ పెడితే నాకు 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ఒక మైండ్తోని స్టార్ట్ చేశాను లైవ్ అనేది. సో ఇంకా ఫస్ట్ వీక్ ఐ గాట్ వెరీ లెస్ వ్యూస్ అనమాట. సెకండ్ వీక్ కూడా కొంచెం పర్లేదు,
లేదు, ఒక 1Kకి వెళ్ళాయి. ఇంకా థర్డ్ వీక్ నుంచి నా లైవ్ కూడా బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ వాచ్ అవర్స్ కూడా బాగా రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇంకా నేను ఒక్కొక్కసారి 164 వాచ్ అవర్స్ కూడా ఒకటే డేలో నేను కంప్లీట్ చేసుకున్నాను. సో వాచ్ అవర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా లైవ్ నుంచి వచ్చేసారు నాకు. అండ్ ఆల్సో షార్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. సో ఐ వాజ్ నాట్ ఇన్ ఏ హరీ అనమాట. నేను లైవ్ రోజు పెట్టేసుకుని రోజు ఒక 2 times అలా చేయడం వల్ల నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయని చాలా మంది వేరే యూట్యూబర్స్ కూడా నాకు సజెస్ట్ చేశారనమాట. ఇలానో నీ లైవ్ బాగుంది కదా, నువ్వు కంటిన్యూ చేసేసేయి, నువ్వు రోజు పొద్దున్న సాయంత్రం పెట్టి నీ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకో అని చెప్పారు. బట్ నాకు అది ఇష్టం లేదు. అంటే డోంట్ వాంట్ టు బీ ఇన్ ఏ హరీ, తొందరగా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకోవాలని హరీ నాకు లేకుండే. సో నేను ఏం చేశానంటే స్లోగానే ప్రాసెస్ తీసుకెళ్ళాను అనమాట. ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. నాకు కన్వీనియంట్ ఉన్నప్పుడే నేను లైవ్ పెట్టుకొని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ ఓకే, ఈ రోజు మానిటైజేషన్ అయ్యేది రేపు అవుతుంది, ఎందుకంటే నాకు 1 year టైం ఉంది అని చెప్పేసి నాకు ఒకటి ఐడియా ఉంది. సో అందుకని చెప్పేసి నేను స్లోగానే ప్రాసెస్ అనేది తీసుకెళ్ళాను. సో అలానే నేను కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేశానంటే డిసెంబర్ నుంచి అనమాట. డిసెంబర్ నుంచి నేను లైవ్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు ఓన్లీ 1500 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో డిసెంబర్ నుంచి నేను లైవ్ చేయడం వల్ల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో నాకు మానిటైజేషన్ అనేది అయ్యింది. సో మార్చ్ ఈ 4 months లో నేను మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను టోటల్లీ. సో అది కూడా నేను మరీ డైలీ లైవ్ పెట్టి అయితే కంప్లీట్ చేయలేదు. బట్ ఒక్కొక్కసారి ఏం చేశానంటే 2 week దగ్గర పడే టైం అప్పుడు నేను ఏం చేశాను, వాచ్ అవర్స్ అనేది తక్కువ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే డేకి 30 రావడం అలా వస్తుండే అనమాట. అప్పుడైతే నేను వీక్ ఒకసారి పెట్టినప్పుడు ఐ యూస్ టు కంప్లీట్ 100 అనమాట. బట్ ఆల్టర్నేట్ డేస్ లేకపోతే 3 daysకి ఒకసారి అలా పెట్టినప్పుడు వాచ్ అవర్స్ తక్కువ అయ్యాయి. సో 30 వాచ్ అవర్స్ అంటే వ్యూస్, మనకి ఎంతమంది వ్యూస్ అంటే ఎంతమంది చూస్తున్నారో దాన్ని బట్టే మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయి లైవ్కి. సో మనకి ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యేలాగా మనం చూసుకుంటే మంచిగా వాచ్ అవర్స్ అనేవి తొందరగా కంప్లీట్ చేసి పక్కన పడేయచ్చు. ఇప్పటికి నేను ప్రెసెంట్ చూస్తున్నాను చాలా మంది మార్నింగ్, నైట్ లేకపోతే రోజుకి 3 times పెట్టి కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేద్దాం, మానిటైజేషన్ చేసేసుకుందామని చూస్తున్నారు. సో ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ కంఫర్టబుల్ జోన్ మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు అలాగైనా. లేకపోతే నాలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల కూడా వ్యూస్ బాగా వస్తాయి. దానివల్ల మీరు వీక్ అంతా కూర్చుని 30, 20, 40 అలా చేసుకునే బదులు వీక్ ఒకసారి ఒక 100 వాచ్ అవర్స్ పైన హిట్ చేయొచ్చు అనమాట. సో అలా అంటే స్మార్ట్గా థింక్ చేయండి, వర్క్ హార్డ్ చేయకుండా స్మార్ట్గా థింక్ చేయడం వల్ల కూడా అది అయిపోతుంది సటిల్గా. సో అందరూ రోజు లైవ్ పెట్టుకోవడం వల్ల, రోజు 2 times అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వాచ్ అవర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. నేను అదేం తప్పని చెప్పట్లేదు. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇంకా లైవ్ చేసే ఆప్షన్ లేని వాళ్ళు ఉంటారు చాలా మంది, అంటే లైవ్ పెట్టలేరు, అంటే లైవ్లోకి వచ్చి లైవ్లో చూసి మాట్లాడలేని వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే అది ఓన్లీ వీడియోస్ త్రూ కంప్లీట్ చేసుకోవాలి. ఆర్ లైవ్లో గ్రీన్ స్క్రీన్ అనేసి ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ పైన ఏదో ఒక మీ పిక్ పెట్టి మీరు కామెంట్స్ చదువుకోవచ్చు. దానివల్ల కూడా మీరు లైవ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్. సో ది గ్రీన్ స్క్రీన్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను దాని రిలేటెడ్ అనేది ఒక చిన్న షార్ట్ అనేది పెడతాను, మీకు అర్థమైపోతుంది అనమాట. పిక్ పెట్టి లైవ్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో ఇదే అండి, నేను కన్సిస్టెన్సీగా ఉండడం వల్లే నా ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పేసి నేను ఒప్పుకుంటాను. అండ్ ఇప్పటికీ చాలా మందికి చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయిపోయినా కానీ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఒక అక్కకైతే నేను ఆల్మోస్ట్ 60K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత తన ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడం నేను చూసాను అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో మెయిన్ మీ ఫోకస్ అంతా కూడా ఎప్పుడు వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం మీదే పెట్టండి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా వచ్చేస్తారు త్వరగా, ఒక్క షార్ట్తో మీరు వైరల్ అయిపోతారు, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. బట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన మెయిన్ ముఖ్యం ఏంటంటే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అది కూడా 1 yearలో మనం కంప్లీట్ చేసుకోగలిగితే సూపర్బ్. సో మీరు ఎక్కువ ఏం ఫోకస్ చేయని అవసరం లేదు. ఒక 3-4 months మీరు గట్టిగా ఫోకస్ చేశారనుకోండి అయిపోతాయి. సో నేను ఏమంటున్నానంటే లైవ్ చేసుకునే ఆప్షన్ లేని వాళ్ళు వీడియోసే ఎక్కువ పోస్ట్ చేయండి. అంటే మీ కంటెంట్ కి రిలేటెడ్ గా 2 daysకి ఒకసారి అలా మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల కూడా మీ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో అంతేనండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా టాపిక్స్ మీకు కావాలంటే దాని గురించి కూడా ఒకసారి చెప్పేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ వీడియో ఆన్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.